ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో ఘృతాశీరచలశ్చలః. శ్రీ విష్ణు సహస్రం 79వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. మతంగ విశ్వామిత్ర వీతహవ్య చరిత్ర విన్న తరువాత ధర్మరాజు, ఫలితాలు ఎలా ఉన్నా వారు చేసిన మానవ ప్రయత్నం గొప్పగా అనిపించి, పితామహ, మానవ ప్రయత్నం దైవానుగ్రహం, ఈ రెండింటిలో ఏది అధికం, ప్రధానమైనది ఏది అని అడిగాడు. భీష్ముడు, నాయనా, పూర్వం వశిష్ఠుడు బ్రహ్మదేవుణ్ణి ఇలాగే అడుగగా ఆయన ఉపదేశించిన వాక్యాల సారాంశాన్ని తెలియజేస్తాను విను అని ప్రారంభించాడు. ఒక రైతుకు పొలంలో పంట రావాలి అంటే పొలాన్ని చదును చేయడం, ఎరువులు వేయడం వంటివి ఎన్ని చేసినా గట్టి విత్తనం పడితేనే మొలక వస్తుంది. పొలాన్ని సిద్ధం చేయడం మానవ ప్రయత్నం అయితే విత్తనం దైవానుగ్రహం. అయితే పొలం సిద్ధంగా లేకపోతే విత్తనం ఉన్నా ఫలం రాదు కదా. విను, పురుషుడు కావింపని పనులకు దైవము అది ఎట్లు ఫలమునరించున్. జనములు కార్యము నడుపగా అనుకూలతనిచ్చుగాక అయ్యై ఫలముల్. ఏ ప్రయత్నము చెయ్యని పనులకు దైవం ఫలం ఏ విధంగా ఇస్తాడు? పని సంకల్పించి దానికి తగిన మానవ ప్రయత్నం చేస్తే దైవం అనుకూలించి ఆయా ఫలాలను ప్రసాదిస్తాడు. మంచి పనులు చేస్తే వాటికి సహకరించి పుణ్యఫలాలను ఇస్తాడు. చెడ్డ పనులైనా అంతే, వాటిని చేస్తే వాటికి సహకరించి పాప ఫలితాలను ఇస్తాడు. నిప్పు రేణువు రవంతైనా ఉంటే గాలి దాన్ని వృద్ధి చేస్తుంది. మంచి పనికి ప్రయత్నం కొంచెమైనా ఉంటే దైవం ఆనుకూల్యం కలిగించి ఫలవంతమయ్యేటట్టు చేస్తాడు. ఒక దివిటి వెలుగును ఇవ్వాలి అంటే నూనె వేస్తూ ఉండాలి. నూనె వేయడం మానేస్తే ఆ వెలుగు కూడా క్రమంగా మాయమవుతుంది. అలాగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఆపితే దైవానుకూల్యం కూడా క్రమంగా ఆగిపోతుంది. పరశురాముడు, భృగుడు, బలిచక్రవర్తి మొదలైన మహనీయులు కూడా దైవానుగ్రహం లేకపోవటం వల్ల బాధలకు లోనయ్యారు. వారి ప్రయత్నం తక్కువైంది అని చెప్పలేం కదా. పరశురాముడు శ్రీరాముని ముందు నిలువలేక తన ధనుస్సును అప్పగించి వెళ్ళవలసి వచ్చింది. భృగుడు గొప్ప మునీంద్రుడు, కానీ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును తిరస్కరించి శిక్షకు గురయ్యాడు. బలిచక్రవర్తి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు, కానీ ఆ విష్ణువు వల్లనే రసాతలానికి వెళ్ళవలసి వచ్చింది. కర్మ సూక్ష్మ పద్ధతి ఈ విధంగా ఉంది కనుక దైవానుగ్రహాన్ని కానీ మానవ ప్రయత్నాన్ని కానీ తక్కువ చేయడం ఎలా సాధ్యమవుతుంది? విను, పౌరుషమును దైవము అన రెండును కార్యఫలమునందింపగ నెట్టన కారణములుగావున జననాయక సదృశములు విచారింపంగన్. ఒక కార్యానికి ఫలం ఇవ్వడానికి మానవ ప్రయత్నం, దైవానుగ్రహం రెండు తప్పని నిండైన కారణాలే కనుక ఆలోచిస్తే వీటిలో ఎక్కువ తక్కువ లేవు, రెండూ సమానమే అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు చాలా సంతోషించి, పితామహ, సత్కర్మల వల్ల సత్ఫలితాలు వస్తాయి అన్నారు కదా, వాటి విశేషాలు వినాలని ఉంది, చెబుతారా అని
వినయంగా ప్రార్థించాడు. భీష్ముడు చెప్పసాగాడు, ధర్మనందన, అలసి వచ్చిన బాటసారికి మనకు తెలియని వాడైనా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దాని ఫలం ఇంత అని చెప్పగలమా? అది చాలా గొప్ప పుణ్యఫలం. ఇక నిత్యం అగ్ని పూజ చేస్తే నిత్యోత్సాహం, పవిత్రమైన ఉత్తమ వస్తువులను దానం చేస్తే ఆయా వాటికి తగిన మహిమలు, మౌనవ్రతం వల్ల పరిజ్ఞాన శక్తి అంటే చుట్టూ జరుగుతున్న వాటిని గ్రహించే శక్తి వస్తాయి. గొప్ప తపస్సు వల్ల గొప్ప భోగం, అహింస వల్ల రూప బల జ్ఞాన ఐశ్వర్య సిద్ధి, బ్రహ్మచర్యం వల్ల దీర్ఘాయుస్సు, ఉపవాస వ్రతం వల్ల చిత్తశుద్ధి, ఫల జల ఆహారం వల్ల రాజ్యప్రాప్తి, కేవలం పత్రభక్షణం వల్ల స్వర్గం లభిస్తాయి. వేదం నేర్చుకుంటే సౌఖ్యం, దాని అర్థం తెలుసుకుంటే ఉత్తమలోకం, సత్యవ్రతం వల్ల ముక్తి లభిస్తాయి. ఆయన ఒక చెట్టుకు వసంత ఋతువు మొదలైన కాలాలకు అనుగుణంగా చిగుళ్ళు, పత్రపుష్ప ఫలాలు కనిపించినట్లు కాలం పక్వమైనప్పుడు మనం చేసిన కర్మల ఫలాలు మన అనుభవానికి వస్తాయి. మంచైతే మంచి, చెడైతే చెడు, విధి ప్రకారంగా ఒక నియతిగా మన కర్మఫలాలు మనకే అనుభవానికి వస్తాయి. మరొక విశేషం, తృష్ణ, అత్యాశ. మనకు ఎంత వయస్సు వచ్చినా దానికి మాత్రం వయస్సు రాదు. జీవితాంతం బాధించే పెద్ద రోగం అది. దాన్ని దూరం చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. వివేకవంతుడు అది మనస్సులోకి రాకుండా జాగ్రత్త పడతాడు అని భీష్ముడు చెబుతూ ఉండగా పాండవులందరూ పరమానంద భరితులయ్యారు. భీష్ముడు ధర్మరాజును చూస్తున్నాయన, ఈ విశేషాలన్నీ ముని ప్రణీతాలైన శాస్త్రధర్మాలు, నేను అధ్యయనం చేసినవి, వాటినే నీకు ఉపదేశించాను అని అన్నాడు. ఈ భీష్మ ఉపదేశాన్ని గమనిస్తే 2 విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, మనం మానకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది ఒక పనుల సమూహం. రెండవదిక, ఆ చేసే పనులు మంచి పనులై ఉంటే మంచి ఫలితాలు వస్తాయి గనుక మంచి సంకల్పాలే చేస్తూ ఉండాలి. మంచి పనులు ఏవి అంటే ఆకలిగొన్న వాళ్ళకి అన్నదానం, అగ్ని ఆరాధనం, మౌనవ్రతం, తపస్సు, ఇక అహింసా బ్రహ్మచర్యాలతో కూడిన ఉపవాస వ్రతం, వేద అధ్యయనం అంటే జ్ఞానదాయక గ్రంథాల అధ్యయనం, సత్యనిష్ఠ మొదలైనవి. వీటిని విశ్వాసంతో ఆచరిద్దాం, దైవానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.